అయితే ఓకే సార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫస్ట్‌లో అన్నారు. ఏ ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, ఏ మ్యారేజ్ అయినా సరే ఫస్ట్ ఒక కెమిస్ట్రీ ఉండాలి. పేరెంట్స్ మాట్లాడక ఒప్పుకోంగానే మీరు పెళ్లి చేసుకోకుండా కొంచెం మాట కలుపుకొని, పరిచయం పెంచుకొని అట్లీస్ట్ ఒక 6 months బాగా మాట్లాడుకున్న తర్వాత, ఇష్టాయిష్టాలు తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే అదే దాన్ని ఒక స్టెప్ ముందుకేసి లివింగ్ రిలేషన్షిప్స్ అని పెట్టేసుకొని ఒకే దగ్గర ఉంటూ వాళ్ళు బాగా తెలుసుకుంటూ, అంటే ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే తెలుసుకుంటూ వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారని అనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా అంటారు సార్? నాన్సెన్స్ అండి అది. డైరెక్ట్ నాన్సెన్స్. ఈ వారమే 3 కేసెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇట్లా కూడా ఈ దాంట్లో కూడా అంటే పరిచయాలు పెంచుకోవడంలో కూడా కేసెస్. ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. లివింగ్ రిలేషన్షిప్ మన కల్చరే కాదు అసలు. అయితే 100% మన కల్చర్ కాదు. వీళ్ళు ఏం చేశారు, ఇది బయట కల్చర్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఉండి దీన్ని హవాజ్ అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి హవాజ్ ఇంట్రెస్ట్ ఓవర్ అయిపోయి బోర్ కొట్టేసి విడిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు, మీకు ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. మీకు పీజీస్లో ఫస్ట్ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ వేరు, బాయ్స్ హాస్టల్ వేరు. గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ ఎక్కడైనా విన్నారా? మనం వినేవాళ్ళం ఎక్కడ లేదు. ఇప్పుడు లివింగ్ మీకు పీజీ ఉంది, లివింగ్ కో పీజీ. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు. అవును, ఇద్దరు కలిసి ఉండొచ్చు, డబ్బులు కడితే చాలా, అంతే. ఏమైనా చేసుకోవచ్చా? ఓకే. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటారు, కలిసి ఒకటే రూమ్లో ఉంటారు, అన్నీ అయిపోతాయి. చివరికి అమ్మాయికి అబ్బాయి మీద బోరు కొట్టో, అబ్బాయికి అమ్మాయి మీద బోరు కొట్టో ఇద్దరు దూరం వెళ్ళిపోతున్నారు. సింపుల్ ఒక వర్డ్ చెప్పి బ్రేకప్ అని. ఓకే, ఇంతటితో ఆగట్లేదు. ఇది క్రైమ్ దాకా వెళ్తుంది. ఎట్లా తెలుసా? ఇప్పుడు అబ్బాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఉంది, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? వేరే పెళ్లి నేను చూపిస్తా, మళ్ళీ రివెంజ్ నాకు అప్రోచ్ అవుతారు. నేను చెప్తాను కదా, కౌన్సిలింగ్ ఇస్తా, ఇట్లా చేయడం మిస్టేక్ అవుతుంది, మీ పేరెంట్స్తో చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు మధ్యలో ఏదైనా రూట్ తీస్తారు. అంతేగాని మీరు ఏదో రివెంజ్లు పెట్టుకుంటాము, మళ్ళీ అది చేయడం ఇది చేయటము, ఇది అంతా తప్పు. వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. ఆ అమ్మాయి వరకు అనుకోండి, ఆ అమ్మాయిది తప్పేం లేదు, అతని లైఫ్లో వచ్చే అమ్మాయి ఇది తప్పు ఏమీ లేదు. తప్పు ఇతను దీన్ని ఒప్పుకుంటా, తప్పు నీది కూడా, నీ తప్పు కూడా ఉంది. నువ్వు రానిస్తే అతను వచ్చాడు, అతను కూడా రానిస్తే నువ్వు కూడా వెళ్ళావు, మీ ఇద్దరిది మిస్టేక్ ఉంది. మీరు ఒక దరిద్రం చేసుకొని దానికి లివింగ్ రిలేషన్షిప్ అని పేరు పెట్టి బయట కంట్రీ కల్చర్ పెట్టి ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మీరు మీ పేరెంట్స్ని మోసం చేశారు, మీరు మోసం చేసేసుకున్నారు. 10 మందిలో చెప్పుకోలేరు కూడా. మీరు రిలేషన్షిప్లో ఉన్నాం, మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని మీ పిల్లలతో చెప్పండి. అసలు నాకు వీటి మీద నాకు ఎవరైనా అన్నా కూడా నాకు చాలా చిరాకు. నేను అస్సలు ఒప్పుకోను కూడా. నేను యూత్ చెడిపోతుంది. అవును సార్. 10 మంది అరే ఇది బాగుంది మనం కూడా ప్రయత్నిద్దాం అని మనసులో వచ్చేస్తుంది వాళ్ళకి. దీని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఘోరంగా, అసలు చెప్పలేము మనము. మీకు థ్రెట్ ఉంటుంది దీని మీద, తెలుసా? అవును సార్. అంతకుముందు మనకు ఒక్కొక్కరికి బ్యాచిలర్కి రూమ్ ఇవ్వాలంటేనే 100 కారణాలు చెప్పేది. ఇప్పుడు బ్యాచిలర్ కదా, లివింగ్ టుగెదర్ అంటే కూడా ఇచ్చేస్తున్నారు రూమ్స్, ఇచ్చేస్తున్నారు సొసైటీ. అదే కదా, యాక్సెప్టెన్సీ వచ్చేసిందా సొసైటీకి కూడా? లేకపోతే వాళ్ళు కూడా అరే వాళ్ళు అప్డేట్ అయ్యారులే మనం కూడా అప్డేట్ అవుదాం అనుకుంటారా? ఏం అప్డేట్ అండి? దేనికోసం అప్డేట్? దీనికి అప్డేట్ అంటారా? ఎంత అప్డేట్ ఇదిగోండి, మోటరిజము ఎంత అప్డేట్ అయినా సరే మన సాంప్రదాయం అనేది మనం మర్చిపోవద్దు. మన భారతదేశంలో మన సాంప్రదాయం ఎలాంటిది? మనం గౌరవించాలి పెద్దల్ని, చిన్నోళ్ళని ప్రేమించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు ప్రేమించడం తప్పు ఏం కాదు, కానీ హద్దులు దాటడం అనేది చాలా పెద్ద తప్పు. ఇలా హద్దులు దాడుతూ ఉంటారు. అందుకనే పేరెంట్స్ కూడా లివింగ్ రిలేషన్షిప్ని కంప్లీట్గా ఒక నిఘా పెట్టాలి పిల్లల మీద. అసలు మన లాలో ఇది తీసేయాలి. ఇది లివింగ్ రిలేషన్షిప్లో నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను ఇది కూడా లోపటి నుంచి వచ్చిన ఆవేదననే. పేరెంట్స్ చాలా బాధపడతారు మా దగ్గరకు వచ్చి. సో నేను వాళ్ళ కళ్ళలో చూసిన బాధ, అసలు నేను నిద్రపోను రాత్రంతా.
టూ మచ్ అసలు ఇది. అవును సార్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లివింగ్ రిలేషన్షిప్ ఉండి బోర్ కొట్టేదండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చేసే పనులన్నీ మీరు పెళ్ళికి ముందు చేసేస్తే మీకు థ్రిల్ ఏముంటుంది పెళ్లి తర్వాత? అది ఆనందం మీరు పొందలేరు, వేస్ట్ అది. అవును. దానికి లివింగ్ రిలేషన్షిప్ అని పేరు, అది ఒక షేమ్ అసలు. అది నన్ను తిట్టుకున్నా పర్లేదు జనాలు, బట్ నేను చెప్తున్నాను, చాలా మంది చెప్తారు, నేను కూడా చెప్తున్నాను, ఐ రియలీ హేట్ లివింగ్ రిలేషన్షిప్. ఫ్యాక్ట్ సార్ అదైతే. దిస్ ఇస్ కంప్లీట్లీ నాన్ సెన్స్. దీనికి ఎంకరేజ్ చేయకూడదు మనం.